జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పోలీసుల ఆంక్షలు పట్టించుకోకుండా రోడ్లపై హంగామా చేస్తున్నారు. రోడ్లపై బైక్ ర్యాలీలు, డీజేలు ఏర్పాటు చేయడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కనీసం అంబులెన్స్ కు కూడా జగన్ సిబ్బంది దారి ఇవ్వలేదు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు జగన్ రోడ్డు షోకు పార్టీ కార్యకర్తలు మినహా ప్రజలు ఆసక్తి చూపలేదు. మరోవైపు జగన్ పర్యటన గంటల కొద్దీ ఆలస్యం కావడంతో నీరసించిపోయిన వైసీపీ శ్రేణులు రోడ్ల మధ్య, డివైడర్ల మధ్య సేద తీరారు. జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పోలీసుల ఆంక్షలు పట్టించుకోకుండా రోడ్లపై హంగామా చేస్తున్నారు. రోడ్లపై బైక్ ర్యాలీలు, డీజేలు ఏర్పాటు చేయడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కనీసం అంబులెన్స్ కి కూడా జగన్ సిబ్బంది దారి ఇవ్వలేదు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు జగన్ రోడ్ షోకు పార్టీ కార్యకర్తలు మినహా ప్రజలు ఆసక్తి చూపలేదు. మరోవైపు జగన్ పర్యటన గంటల కొద్దీ ఆలస్యం కావడంతో నిరసించిపోయిన వైసీపీ శ్రేణులు రోడ్ల మధ్య, డివైడర్ల మధ్య సేద తీరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సత్య అడిగి తెలుసుకుందాం. సత్య, జగన్ రోడ్ షో వల్ల ప్రజానికం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంది. అక్కడ చూస్తున్నాం మనం విజువల్స్ లో. సో అక్కడ పార్టీ శ్రేణులు అయితే అత్యుత్సాహం ప్రదర్శించారు అని చెప్పొచ్చు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పర్యటనను పరామర్శ యాత్రగా కాకుండా బల ప్రదర్శనగా నిర్వహించడమే అసలు సమస్యగా పరిణమిస్తోంది. గతంలో కూడా గుంటూరు జిల్లా రెంటపాళ్ల వెళ్ళినప్పుడు కూడా ఇలాగే పరామర్శకు వెళ్లి అక్కడ తమ కార్యకర్త విగ్రహాన్ని ఆవిష్కరించాలని బయలుదేరినప్పుడు మార్గ మధ్యలో తమ పార్టీకి సంబంధించిన కార్యకర్త పైనే కారు ఎక్కేయడం, అతను చనిపోయిన పరిస్థితి. 2 రోజుల వరకు కూడా అసలు వాస్తవాలు బయటకు తెలియకుండా ఆ పార్టీ దాచిపెట్టే ప్రయత్నం చేసింది. తర్వాత పోలీసుల ఇంట్రాగేషన్ లో ఆ విషయాలు కూడా బహిర్గతమయ్యాయి. జగన్ కారు ఎక్కి అతను చనిపోయాడు, సింగయ్య అనే కార్యకర్త అనేది తర్వాత తేలింది. అదేవిధంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా గానీ ఏదో ఒక ఇబ్బందికర వాతావరణం సృష్టించడం అనేది పరిపాటిగా చేసుకున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో పెడన్ నియోజకవర్గం గూడూరులో రైతుల పరామర్శకు మంతా తుఫాను వల్ల ఎవరైతే పూర్తిగా పంటలు నష్టపోయారో వాళ్ళ పరామర్శకు అని చెప్పి వెళ్ళడం జరిగింది. ఇప్పటికే జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని పంపించాలని ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదికను సిద్ధం చేసి పంపించడం జరిగింది. తక్షణ సహాయం కింద నిధులు కూడా విడుదల చేయమని కోరడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా తుఫాను తగ్గిపోయిన తర్వాత, ఇన్ని రోజుల తర్వాత పర్యటన పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి దీన్ని పరామర్శ యాత్రగా కాకుండా పూర్తి స్థాయిలో ఒక బల ప్రదర్శనగా, ఒక ఎన్నికల సమయంలో నిర్వహించే ఒక రోడ్ షో లాగా దీన్ని మార్చేశారు. దీనివల్ల అటు ట్రాఫిక్ సమస్యలు ఏర్పడడంతో పాటు ప్రజలు కూడా హైవే బ్లాక్ అయిపోయి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ముఖ్యంగా జగన్ కావాలని రావడం ఆలస్యం చేయడంతో గంటల తరబడి అక్కడ నిరీక్షించాల్సి వస్తుంది కార్యకర్తలు. దీనివల్ల రోడ్డు బ్లాక్ అయిపోయింది, అంబులెన్స్ నిలిచిపోయింది. చాలా చోట్ల పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఇటువంటి సంఘటనలు పదే జరుగుతూ ఉన్నాయి. నిజానికి 2 గంటలకల్లా పర్యటన పూర్తి చేసుకుని తిరిగి తాడేపల్లి రావాల్సిన జగన్ ఇంకా అక్కడే ఉన్నారంటే ఏ స్థాయిలో ఉల్లంఘనలు జరుగుతున్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సత్య.